రక్షాబంధన్ సందర్భంగా నెల్లూరు నగరంలోని ముత్తుకూరు జంక్షన్ వద్ద జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ సహకారంతో హెల్మెట్ అవగాహన మరియు హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం కేవలం ట్రాఫిక్ నిబంధన కాదు, అది ప్రాణరక్షణ కవచం అని ఎస్పీ తెలిపారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. 18 సంవత్సరాల వయసు పూర్తయిన వారికి మాత్రమే ద్విచక్ర వాహనం నడిపేందుకు అనుమతించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సిహెచ్ సౌజన్య, టౌన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్, రూరల్ డిఎస్పీ శ్రీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కిమ్స్ న్యూరో వైద్యులు డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ సాయినాథ్, కిమ్స్ అడ్మిన్ ఇన్ఛార్జ్ డాక్టర్ రోహిణి, ట్రాఫిక్ సిఐలు జగన్మోహన్, కృష్ణారెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ప్రజలు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. రోజు మనం కిమ్స్ హాస్పిటల్లోని డాక్టర్స్ దగ్గర నుండి విన్నాము, ఎస్పెషలీ న్యూరో డిపార్ట్మెంట్లోని విన్నాము. దిస్ ఈస్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ డూయింగ్. మనం హెల్మెట్ అవేర్నెస్ మీద చాలా రెగ్యులర్గా నెల్లూరు జిల్లా పోలీస్ వర్క్ చేస్తున్నాము. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్స్ హియర్. మాతో పాటు ఈ హెల్మెట్ అవేర్నెస్ అందరిలో రేస్ చేయడానికి ట్రై చేస్తున్నందుకు. వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ దీస్ ఆర్ ఆల్ వెరీ రియల్. మా ఫస్ట్ రెస్పాండర్స్గా పోలీస్ అండ్ డాక్టర్స్ వీ సీ అ లాట్. మేము చూసే ఇమేజెస్ అసలు ఎప్పుడు మీరు బ్లర్ చేయాల్సిన ఇమేజెస్. అండ్ ఇట్ యాక్చువల్లీ ఎఫెక్ట్స్ అస్ దట్ అయ్యో ఇది జస్ట్ అవాయిడ్ అయిపోయి ఉండేది హెల్మెట్ పెట్టుకుంటే అని. చాలా బాధాకరమైన ఇమేజెస్ చూడాల్సి వస్తుంది మాకు. అండ్ ఫ్యామిలీస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ వీ రియల్లీ వాంట్ టు సెండ్ దిస్ మెసేజ్ అవుట్. మీరు మా డిఎస్పీ గారు చెప్పినట్టు చిన్న చిన్న మెటీరియల్ థింగ్స్కి 300 రూపీస్ 500 రూపీస్ పెట్టేటప్పుడు ఒక హెల్మెట్ విచ్ ఇస్ గోయింగ్ టు రియల్లీ సేవ్ దాట్ యువర్ లైఫ్, దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్ అట్ మోస్ట్. And we hope the youth and all people out there, మీరు ఈ మెసేజ్ని మీతో పాటు తీసుకెళ్ళి ఎస్పెషలీ పేరెంట్స్ ఇన్సిస్ట్ చేయాలి. పిల్లలకి కంపల్సరీగా వెళ్ళి ఎవ్రీబడి ఓవర్ 18 years బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అన్నది 2 wheelersలో. స్టాటిస్టిక్స్ కూడా చెప్పారు అడ్మిన్ మేడం. సో ఈ డిస్ట్రిక్ట్లో మనం 2 wheeler డెత్స్ ఎక్కువ చూడటం జరుగుతుంది. ఇంజరీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. డాక్టర్స్ చెప్పినట్టు ఇంజరీస్ కేసెస్ వాళ్ళకి వస్తాయి. అండ్ అవి ట్రీట్ చేసేటప్పుడు చాలాసార్లు రికవరీ ఈజ్ నాట్ 100%. సో ఈ మెసేజ్ని అందరు కూడా తీసుకెళ్ళండి. అండ్ వీఆర్ గోయింగ్ టు కోఆపరేట్ అండ్ కోఆర్డినేట్ విత్ ది హాస్పిటల్స్, ఎస్పెషలీ కిమ్స్ హియర్, అండ్ ensure that this helmet awareness message goes out. దీంతో పాటు ఇంపార్టెంట్గా చెప్పాలనుకున్నది ఒకటి గుడ్ సమారిటన్ అనే ప్రోగ్రామ్ ఉంది గవర్నమెంట్ది. అందులో ఎవరైనా యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ విక్టిమ్స్ తీసుకొని రావడానికి కానీ ఫోన్ చేసి మాకు చెప్పడానికి కానీ ఎఫర్ట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ప్రోగ్రామ్ గుడ్ సమారిటన్ ప్రోగ్రామ్ అండ్ పిఎం రాహత్లో మనకు స్కీమ్స్ ఉన్నాయి. 25,000 వస్తుంది వాళ్ళకి. అండ్ పిఎం రాహత్ ప్రోగ్రాంలో వెంటనే ట్రీట్మెంట్ ఎవ్రీ రిజిస్టర్డ్ హాస్పిటల్ తీసుకొని వాళ్ళని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనం ట్రై చేస్తున్నాము. సో మీ అందరూ ఈ ద్వారా ఈ మెసేజ్ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. ఎస్పెషలీ పాత్రికేయ మిత్రులు ఉన్నారు అండ్ సిటిజన్స్ ఆఫ్ నెల్లూరు అందరికీ కూడా ఈ మెసేజ్ మేము ఇస్తున్నాం. థ్యాంక్ యూ. హాస్పిటల్స్ మరియు డాక్టర్స్ డిపార్ట్మెంట్కి మా ఎస్పీ మేడం ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రోజు జరుగుతుందండి. రెగ్యులర్గా నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. మాకు ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 2000 అంటే ఏంటంటే ఫ్యాటల్, నాన్ ఫ్యాటల్ అని రెండు ఉంటాయి. ఫ్యాటల్ అంటే డెత్స్, నాన్ ఫ్యాటల్ అంటే ఇంజరీస్. ఆల్మోస్ట్ 2000 యాక్సిడెంట్స్ అంటే డెత్స్ అండ్ ఇంజరీస్ కూడా జరుగుతుంటాయి. ఇంజరీ అంటే ఏం లేదు, అంతా ఆల్మోస్ట్ డెత్ తప్ప అన్ని జరిగేది ఇంజరీ అవుతుంది. అది చాలా పాథటిక్ సిచ్యువేషన్. ఇందాక చెప్పినట్టు మాకంతా కూడా టైమింగ్స్, వర్కింగ్ టైమింగ్స్ అంటే మార్నింగ్ 7 to 9 అండ్ మధ్యాహ్నం ఈవినింగ్ 6 to 9. ఏదైతే ఆఫీస్ కానీ స్కూల్ కానీ క్లోజింగ్ టైమ్స్లోనే యాక్సిడెంట్లు బాగా నమోదవుతున్నాయి. ఇది ఎల్ఐసి చేస్తే కూడా 2 wheelersలోనే బాగా యాక్సిడెంట్ అయ్యి తర్వాత ఒకరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తర్వాత
తర్వాత లైఫ్ కూడా పోతున్నట్టు. ఇందాక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా బ్రెయిన్ గురించి దాని ప్రొడక్షన్ గురించి చెప్పారు. నేను పర్సనల్గా చూసిన యాక్సిడెంట్ రన్నుందే ఎక్కడైనా ఆపోజిట్ డైరెక్షన్ ప్యారలల్గా వెళ్ళే వెహికల్స్ కూడా ఒకరి నుంచి ఒక స్పీడ్తోనో ఓవర్టేక్ చేసి యాక్సిడెంట్ జరిగిన ఆ వ్యక్తి నా ముందే పైకి కింద పడడం జరిగింది. ఓన్లీ బికాస్ హెల్మెట్ లేని వల్ల అతను గ్రౌండ్ పిక్ ఇచ్చాడు అండ్ సస్టైన్ ఇంజరీస్. నాకు ఎంత ఆఫీసర్ అయినా కూడా ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదు. ఆ పర్సన్ని వాటర్ తాగించాలా తాగకూడదా తట్టాలా ఎట్లా. సో మా పక్కన ఏఎస్ఐ గారు ఆయన ఉన్నారు. సో ఇప్పుడు టేకింగ్ టు ద కిమ్స్ హాస్పిటల్ బాగా ట్రీట్మెంట్ అయ్యింది. బట్ కొన్ని రోజులు హాస్పిటల్లో సస్టైన్ అయ్యారు. బట్ నౌ ఇట్ ఈస్ నో మోర్. సో దేర్ ఈస్ నో గ్యారంటీ ఫర్ ఇక్కడ ఇంటి నుంచి ఆఫీస్ కూడా ఎంతో కాదు, చాలా తక్కువ డిస్టెన్స్ అక్కడ వచ్చింది యాక్సిడెంట్ అయ్యింది. సో రికవరీ అనేది ఏదే లేదు. సో వీ ఆల్సో మేము కూడా ఎవ్రీబడి మేము ఎప్పుడు ఫీల్ చేస్తాము హైవేస్, ఎస్పెషల్లీ హైవేస్ అంటే ఇంకో వెహికల్స్ అన్నీ కూడా మల్టీ యాక్సిల్ వెహికల్స్ ఉంటాయి. ఒక వెహికల్ ఇంపిస్తే ఇంక మనం అసలు పర్సన్ కూడా కనిపించము, మీకు తెలిసిందే. అలా హైవేసే కాదు చిన్న చిన్న రోడ్స్లో స్మాల్ వేరే రోడ్స్ కానీ చిన్న హెడ్ క్వార్టర్స్ రోడ్స్లో కూడా హెల్మెట్ ఇక్కడే కదా ఇందాక చెప్పినట్టు దగ్గర పడి ఈ హెల్మెట్ వేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కోసం కాదు, నేను చలాన్ వేయడం కోసమో కాదు. ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ అస్. ఒక ఫ్యామిలీ మెంబరు ఇదైతే మొత్తం ఫ్యామిలీనే లాస్ అంటే ఏంటి, వైఫ్కి ఏం చేయాలో తెలియదు, హాస్పిటల్ ఏంటో అర్థం కాదు, ఆయన రికవర్ అవుతాడో తెలియదు. అండ్ డిపెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ మీద చాలా ఓపిక పెట్టుకుంటారు, ఎవరు అడగాలో తెలియదు ఆ టైంకి. సో అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా 200 మంది అమాయక ప్రాణాలు గాలి కలిసిపోతున్నాయి. ఇందులో 70% యాక్సిడెంట్స్, మెటల్ యాక్సిడెంట్స్ యూతే బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 35 years. 70% 2 వీలర్సే. కాబట్టి మీరు చూడండి గ్రావిటీ ఎంత ఉందో. 1 కిలోమీటరే కదా మా ఇంటి నుంచి వచ్చేస్తానని చెప్పేసి అనుకోవడము, లేకపోతే నా హెయిర్ స్టైల్ చెడిపోతుందని చెప్పి అనుకోవడము, లేదా నాకు చెమట పడిపోతుంది అనుకోవడము చాలా సిల్లీ రీజను. ఈ హెయిర్ స్టైల్ పోతే ఒక సెట్ చేసుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ బ్రెయిన్ సెట్ చేయాలంటే ఒక్కోసారి కావచ్చు కాకపోవచ్చు. కాబట్టి దయచేసి ఈ హెల్మెట్స్ వాడండి, మీరు సురక్షితంగా ఉండాలి. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.